తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లా భైంసాలో ఏజెన్సీల ముందు క్యూ కట్టారు కస్టమర్స్. అర్ధరాత్రి 2 గంటల నుంచే బారులు తీరారు వినియోగదారులు. గంటల తరబడి నిల్చోలేక అక్కడ క్యూ లైన్లో చెప్పులు పెడుతున్నారు జనం. మనం టీవీ స్క్రీన్లో చూడొచ్చు. గంటల తరబడి నిల్చోలేని వాళ్ళు క్యూ లైన్లో వరుసగా చెప్పులు పెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 5 రోజులుగా బుకింగ్ కూడా కావటం లేదంటున్నారు డొమెస్టిక్ కస్టమర్స్. అయితే గతంతో పోలిస్తే 2 రెట్లు అధికంగా బుకింగ్స్ అవుతున్నాయని చెప్తున్నారు డీలర్స్. ఆన్లైన్లో బుకింగ్ అయిన కస్టమర్లకి ప్రస్తుతం సిలిండర్లు అందిస్తున్నారు గ్యాస్ డీలర్స్. ఈ నెల 14వ తేదీన గ్యాస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇవాళ సిలిండర్ ఇస్తున్నారు. గతంలో రోజుకి 300 బుకింగ్స్ వస్తే ఇప్పుడు 800 వరకు బుకింగ్స్ వస్తున్నాయంటున్నారు డీలర్లు. దాంతో ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. శనివారం